హాయ్ హలో అండి, నేను మీ లతని. టుడే రెసిపీ బ్రెడ్ హల్వా. మనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, చిన్న ఫంక్షన్కైనా పెద్ద ఫంక్షన్కైనా ఈ స్వీట్ బాగా చేస్తారు, బాగా ట్రెండ్ అయిపోయింది. అలాగే మనకి మన ఇంట్లో స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ బ్రెడ్ హల్వా సింపుల్గా రెడీ చేద్దాము. ఇది మా పెద్దబ్బాయి అడిగాడు కాబట్టి నేను ఈరోజు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, కర్బూజా సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఏవైనా మనకు నట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనమాట, జీడిపప్పు, బాదాము, షుగర్, నెయ్యి, ఇలాచి, కాచి చల్లార్చిన మిల్క్. అందులోనే కొంచెం నెయ్యి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేద్దాం అన్నమాట. కర్బూజా సీడ్స్ కూడా. నెక్స్ట్ కిస్మిస్లో బాగా ఫ్రై అవ్వాలి. బ్రెడ్ని మనం ఇలా సైడ్స్ మొత్తం ఇలా తీసేసేయండి, కంప్లీట్గా ఇలా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇలా 4 పీసెస్గా అనమాట, ఇలా స్మాల్గా 4 పీసెస్ ఇలా కట్ చేసుకోండి. ఇలా ఒక ప్యాన్లో నెయ్యి తీసుకోండి, అంటే ఆయిల్ తీసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు. మన బ్రెడ్ని రోస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక 4 పీసెస్ అలా వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట, రెడ్ కలర్ వస్తాయి అన్నమాట ఇవి. అలా అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఫాస్ట్గానే అవుతుందండి, రోస్ట్ అవుతుంది. ఇలా ఫ్రై అయ్యానండి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, ఇలా సరిపోతుంది మనకి. ఇప్పుడు కొంచెం ఇలాచీ వేద్దాము. స్వీట్కి ఇలాచీనే అసలు ఫ్లేవరు. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకుందాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 కప్పు వేసాను. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ అన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకొని ఇది తీగ పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. తీగ పాకం రావాలి మనకి, కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్. ఇదంతా ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ గ్లాస్కి 1/2 తీసుకున్నాను నేను మిల్క్. నా దగ్గర మిల్క్ ఉన్నాయి, వేసుకున్నాను. మీరైతే పచ్చికోవా ఉంటే వేసుకోవచ్చు. మనం ఇంట్లో రెడీ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మిల్క్తో సరిపోతుంది. ఇలా కంప్లీట్గా ఇలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట మనకి ఈ మిల్క్లో. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి. కొంచెం మీకు నెయ్యి కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మనం ఇందాకే ఫ్రై చేసాం, నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి సరిపోతుంది నాకు తెలిసి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసినా ఎంత టేస్టీగా, అంత బాగుంటుందో అసలు. బ్రెడ్ హల్వాకి ఇదే కదా. బాగా మిక్స్ చేసుకోండి. మన ఫంక్షన్లో చేసినట్టే ఉంటుందండి, టేస్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంటుంది. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి. బౌల్లో సర్వ్ చేసుకున్నాను నేనైతే. ఇలా గార్నిష్ చేసుకొని మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి అయితే పెట్టేయచ్చు. సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి కంపల్సరీగా, ప్లీజ్. థ్యాంక్ యూ.